హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ఈరోజు మధ్యాహ్నం వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్ల సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతూ ఉన్నాయండి ఆన్లైన్లో. ఇప్పుడు మీరు నిధి అనే పోర్టల్లో నిధి యాప్లో మీరు లాగిన్ అయిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే అక్కడ పే స్లిప్స్ అని ఉంటుంది. సో పే స్లిప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మార్చి 2024 పేరోల్ పే స్లిప్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరైతే ఆ పే స్లిప్స్ చూడగలుగుతారు. దాన్ని మీరైతే పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఏ శాఖలకు డౌన్లోడ్ అవుతున్నాయని చూసుకున్నట్లయితే విద్యాశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఏపీ గ్రామ వార్డు సచివాలయము, మరికొన్ని ట్రెజరీ పరిధులలో అయితే పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయండి. సో పే స్లిప్స్ కూడా 2024 అనే సిరీస్తో బిల్ ఐడి అనేది జనరేట్ అవ్వడం అయితే మనము చూడవచ్చు. ఇక ఏపీ సర్వీస్ పెన్షనర్ కానీ, ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ సంబంధించి పే స్లిప్స్ అనేవి ఇంకా ఎక్కడే కానీ డౌన్లోడ్ అవ్వడం లేదండి, ఇంకా మొదలవ్వలేదు. ఇక ఏపీ జిఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్స్ అప్డేట్ వివరాలను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ జిఎల్ఐకి సంబంధించి కొన్ని నెలలకు మంత్లీ ప్రీమియం యాన్యువల్ అకౌంట్ స్టేట్మెంట్ నందు జమ కాకుండా జీరో అనైతే ఉన్నాయి. కొన్ని నెలలకు సంబంధించి ప్రీమియం అకౌంట్స్ యాన్యువల్ స్టేట్మెంట్లో జీరో చూపిస్తుందండి. సో అలా మిస్సింగ్ క్రెడిట్స్ వివరాలు మిస్సింగ్ క్రెడిట్స్ కొరకు మీరు ఈ ప్రొఫార్మాను ఫిల్ చేసి మీ యొక్క డిడిఓ గారికి కౌంటర్ సైన్ చేయించి మిస్ అయిన నెలలకు సంబంధించి ఏపీజిఎల్ఐ షెడ్యూల్ను జతపరిచి ఏపీజిఎల్ఐ డైరెక్టర్ వారి కార్యాలయం యొక్క ఈమెయిల్ ఐడి dir_ccell_apgli@gov.in అనే ఈమెయిల్ ఐడికి మీరు కనుక మెయిల్ పంపవలనండి. సో ఆ విధంగా మీరు మెయిల్ పంపినచో ఆ మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి అప్డేట్ చేయబడతాయి. ఇక్కడ ఒక గమనికండి, ఏపీజిఎల్ఐ షెడ్యూల్ అనగా నిధి పోర్టల్ నందు శాలరీ బిల్ జనరేట్ చేసేటప్పుడు రిపోర్ట్స్ నందు డౌన్లోడ్ అయ్యే ఉద్యోగుల యొక్క డిడక్షన్కి సంబంధించిన పీడిఎఫ్. సో ఇదే అండి. ఇందులో ఏపీజిఎల్ఐ డిడక్షన్స్ ఉంటే పేజీని ఏపీజిఎల్ఐ షెడ్యూల్ అని అంటాము. ఆ పీడిఎఫ్లో డిడక్షన్స్ ఉన్న పేజీని అయితే షెడ్యూల్ అని అంటాము. సో అసలు మిస్సింగ్ క్రెడిట్స్ సిపిఎస్ అండ్ ఏపీజిఎల్ఐ ఎందుకు వస్తాయో ఓసారి చూసుకున్నట్లయితే మిస్ క్లారిఫికేషన్ అంటే జీతంలో రికవరీ అయిన మొత్తం ఏపీజిఎల్ఐకి కాకుండా వేరే పద్ధనకు జమ కావడం అండి. వేరే పద్ధతిలో జమ కావడం అంటే ఇది డిడిఓ బిల్ సబ్మిట్ చేసే సమయంలో తప్పుగా క్లెయిమ్ చేయడం, దాని ట్రెజరీలో కూడా అబ్జెక్ట్ చేయడం జరిగితే ఈ పరిస్థితి అయితే ఏర్పడడం జరుగుతుందండి. సో జీరో క్రెడిట్స్ అయితే తలెత్తడం జరుగుతుంది. సో ఈ సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించిన డిడిఓ ఏఎం ప్రపోజల్ ట్రెజరీకి సబ్మిట్ చేస్తే వారి ఏజీ కార్యాలయానికి పంపి ఆమోదం తీసుకుని సరిచేస్తారండి వాటిని. సో మీరైతే మెయిల్ చేయవలసి అయితే ఉంటుందండి, మీ డిడిఓ గారి చేత సైన్ చేయించి ప్రొఫార్మాను ఫిల్ చేసి. ఇక ఆ వివరాలు ఏపీజిఎల్ఐకి పంపినచో మన పాలసీకి అయితే జమ చేసి యాజ్ ఇట్ ఈస్గా మిస్సింగ్ క్రెడిట్స్ అన్ని కూడా జమ కావడం జరుగుతుంది. ఇక రెండవ విషయం ఏంటంటే సిఎఫ్ఎంఎస్ రాకముందు పాలసీకి జమ చేయడం అనేది జీతం బిల్లుకు పెట్టిన షెడ్యూల్ని చూపించి ప్రాసెసింగ్ చేసుకునేవారండి. షెడ్యూల్ పెట్టకపోయినా కూడా, పెట్టినది వారికి చేరకపోయినా కూడా, చేరిన దానిలో పాలసీ వివరాలు తప్పుగా ఉండటం లేదా పార్టీ వివరాలు లేకపోవడం కారణంగానే అమౌంట్ అనేది ఏపీజిఎల్ఐకి ఫండ్కు చేరిన అవి ఉద్యోగి పాలసీకి అయితే జమ కావు. సో అది రెండవదండి. సో ఆ విధంగా జమ కాని మిస్సింగ్ క్రెడిట్స్ని మనమైతే రికవర్ చేసుకోవచ్చు. ఇక్కడ 2018కి ముందు మాన్యువల్ విధానంలో ప్రాసెసింగ్ అయితే జరిగేదండి. ఇప్పుడు ఆన్లైన్లో డేటా చేయడం అంత సులభం ఏమి కాదు. సో మొదటి కేసులో అసలు ఏపీజిఎల్ఐ వారికి చేరదు, వారికి చేరిందో లేదో కూడా తెలియదు. రెండో కేసులో అమౌంట్ వారికి చేరుతుంది కానీ ఎవరిది తెలియక సస్పెన్స్లో అయితే ఉంటుంది. సో ఈ సందర్భంలో షెడ్యూల్ అలాగే బిల్లు వివరాలు డిడిఓ నుండి పంపితే మాత్రమే వారి దగ్గర ఉన్న సస్పెన్స్ ఖాతాలో పోల్చుకుని సరిపోతే అడ్జస్ట్ చేయగలుగుతారు.
సో అసలు వారు ప్రొవైడ్ చేయగలిగితే మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి సమస్య రాదు. సో కాబట్టి జీపీఎఫ్కు కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుందండి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. తోటి ఎంప్లాయీ మరియు పెన్షన్ మిత్రులతో అయితే వీడియో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.